హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎపి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇంకా చేపల ఆంటీ అయితే వచ్చింది. వాళ్ళ ఆదివారం రోజు బ్లాగ్ అండి ఇదైతే. ఇంకా చేపల ఆంటీ అయితే వచ్చింది. ఇంకా మా అబ్బాయికి ఇష్టమని రొయ్యలు అయితే తీసుకున్నాను. అక్కడైతే చికెన్ అయితే వేస్తారంట వారానికి ఒకసారి. ఇలాంటివన్నీ దొరకవు కాబట్టి తన కోసం రొయ్యలు అయితే తీసుకున్నాను. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ అనేది ఇస్తే వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తూ ఉండిద్ది. ఎందుకంటే మనం వీడియోస్ పెడుతున్నాం కానీ దానికి ఏమీ లేకపోతే చేయాలని ఇంట్రెస్ట్ రాదు కదండి. అందుకోసము ఒక చిన్న లైక్ అనేది ఇస్తే వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. బొచ్చే చూపి బతుకుంది కదా, చూపించా ఒకటి. రాగిన్లు పెద్దలుగా అది చిన్న అది ఉంది చూడు కింద, అదిగమ్మా చేయి కింద అది చూడు, చిన్నదేనా అవన్నీ. బొచ్చ చెప్పు ఎంత అది పైన చూపి. అదొద్దు, నాకు బతికిందే చూపి. చెప్పు. జనొద్దు, జనలేంది చెప్పు. జనొద్దులే కానీ చెప్పు. 10 తీసుకోకూడదు, బాగుండిద్ది. ఉన్నాడయ్యా, ఇంకా లేవాలా. మధ్యాహ్నం జై దా లోపలికి వెళ్ళు, వెళ్తే లెగుస్తాడు. హాయ్ చెప్పు. వెళ్ళు లోపలికి వెళ్ళు, లెగుస్తాడు. అది పొట్టిది లావు. నీళ్ళు పడతాయి. అవును అరకనా వచ్చి నాకు ఏం లీమే నక్క ఏమి నాకు నాకు ఒక్కోసలేమే వద్దు వద్దు అనుకున్నా తీసుకుంటాను. వాడిని అడిగితే ఏపనా అన్నా సర్లే అన్నాడు. ఇంకా మా అబ్బాయికి అయితే మొలతాడు కడుతున్నారు మా అత్తయ్య. ఎందుకు అంటే ఇంకా టెంకు పెట్టి తీసుకున్నాం కదా, దానికి తాళం వేసుకొని మొలతాడు కట్టుకుంటాడు, జాగ్రత్తగా ఉండిద్ది అనేసి. మొలతాడు మా అబ్బాయికి మేము అంటే ఒడుగులు చేసేదాకే మొలతాడు పెట్టేది. ఒడుగులు చేసినాక మొలతాడు పెట్టము. కాకపోతే ఇప్పుడు తను టెంకు పెట్టికి తాళం వేసుకోవాలి, తాళం దగ్గర పెట్టుకోవాలి, పోయిద్దేమో అనేసి ఇంకా మా అత్తయ్య అయితే మొలతాడు కట్టి దానికి తాళం అయితే పెడతారు. ఇంకా మా అబ్బాయి ఏమో ఎందుకు మా వీడియో తీస్తామని అంటుంటే వీడియో దీంట్లో ఏముందిరా అనేసి అన్నాను. ఇంకా తనకైతే ఇదిగోండి మొలతాడు అయితే ఇలా కడుతున్నారు మా అత్తయ్య అయితే, జాగ్రత్తగా తాళం పోయిద్దేమో అనేసి. అదిగోండి ఇలా అయితే కట్టారు, తాళం అయితే ఒక తాడుకేసి కట్టారు. అంటే 3 వచ్చినాయి, ఒకటేమో తనకి ఇచ్చాను, 2 నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా పోయినా కూడా తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనేసి. ఇంకా తనకి ట్రైనింగ్ లాగా ఇస్తున్నారు మా అత్తయ్య, చూపిస్తున్నారు ఇలా కాదు ఇలా పెట్టుకోవాలి అనేసి. ఇదిగోండి ఇలా అయితే జాగ్రత్తగా ఉండిద్ది. బ్యాగులో వేసుకుంటే పోయిద్ది, స్కూల్లో పుస్తకాల్లో బ్యాగులో పెట్టుకుంటే పోయిద్దాము అనేసి ఇంకా ఇలా అయితే పెట్టారు మా అత్తయ్య అయితే. ఇదిగోండి తాళానికి చూపిస్తున్నారు, తాళం ఎలా వేయటం ఎలా తీయటం అనేసి. అంటే ఈ ఒత్తే తాళాలే ఉంది, ఇంకా తనకి ఇది తెలియదు కాబట్టి చూపిస్తున్నారు. నాకు తెలిసిలే నానమ్మ అంటున్నాడు. సరే ఒకసారి వేసి చూపి అని చూపిస్తున్నారు. వేసాడు. ఇంకా మా అత్తయ్య అయితే ఊరికైతే బయలుదేరుతున్నారండి. వాళ్ళకి మా అత్తయ్య వచ్చి 3 రోజులు అవుతుంది. శుక్రవారం రోజు అయితే వచ్చారు. ఆ రోజే వెళ్ళి వదిలిపెడతామనేసి వచ్చారు మా అత్తయ్య, వదిలిపెట్టి రావటానికి. కాకపోతే ఆ రోజు వదిలిపెట్టలేదు కదా, ఆదివారం రోజు సాయంత్రం వదిలిపెడదామనేసి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య అయితే మీరు వెళ్తారు కదా, అబ్బాయి వస్తాడులే, నాకు
మళ్ళీ పొద్దుపోయిద్ది అనేసి ఊరికైతే బయలుదేరుతున్నారు మా అత్తయ్య అయితే. ఇంకా నేను పొద్దున అయితే రొయ్యలు తీసుకున్నాను కదండి, రొయ్యలు అయితే ఎగురేసాను. ఇంకా చేపలు కూడా తీసుకున్నాను కదా, ఒక చేప అయితే తీసుకున్నాను. 4 ముక్కలు అయితే వేపటానికి పెట్టి ఎగురేసాను. ఇదిగోండి వేపటానికి కలిపి పెట్టుకున్నాను నేను మసాలాతో. ఇలా అయితే వేపుకున్నానండి. ఇంకా ఎక్కువ తినడు కాబట్టి 4 ముక్కలు వేపాను నేనైతే. ఇంకా టైం అయితే 2 అవుతుంది, భోజనం చేస్తున్నాము. తను ఒక చేప వేపుతానని చెప్తే వేపన్నాడు. ఒక్క ముక్క కంటే ఎక్కువ తినలేదండి. ఇంకా మా ఇంట్లో ఎగురే తింటామండి ఎక్కువ, ఇంకా పులుసు అయితే చాలా తక్కువ. ఇంకా మా అబ్బాయి ఏమో సాయంత్రం పూట ఇంకా 4 అలా అయింది, పిజ్జా తెచ్చుకుంటానమ్మా అనేసి అన్నాడు. సరే అనేసి తెచ్చుకున్నాడు పిజ్జా అయితే, ఇద్దరు తింటున్నారు. ఇంకా సాయంత్రం 4:30 అలా అవుతుందండి టైము. మబ్బు పట్టింది, చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా వెళ్ళాలి మేము, ఏ టైం అయిద్దో. పోతే లేదురా ఫ్రెండ్స్ హాలుకా. హాయ్ హలో అండి, ఇప్పుడే బయలుదేరుతున్నాం. మా అబ్బాయి అయితే రెడీ అయ్యాడు. ఎలా ఉంది? కొంచెం టెన్షన్గా ఉందంట. టెన్షన్ ఏమి ఉదరా బోల్తిమే బోల్తిమా టెన్షన్ ఏమి అవసరంలా, అందరు ఫ్రెండ్స్ అవుతారు. నేను అక్కడ ముందే ఒక అబ్బాయిని మాట్లాడి ఉంచాను మొన్న వెళ్ళినప్పుడు. అందరు నీలాగే ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ అవుతారు. సాసుబం मुझे फोन करो, टाइम मिले दे कार्ड देती हूँ, दूसरा दिन से याद कर कार्ड उसमें. ఇప్పుడే బయలుదేరుతున్నామండి. టైం అయితే 6 అవుతుంది, 11 కార్డు హతా దేకు. ఏ టైం అయిద్దో ఏంటో. మా ఆయన అయితే ఆటో తీసుకొస్తానికి వెళ్ళారు. బయలుదేరుతున్నాము. బాయ్, వీడియో కంటిన్యూ అయితే చూస్తామండి. ఈ కార్డేనండి, ఈ కార్డుకి 300 తీసుకున్నారు. ఈ కార్డుతోనే మా అబ్బాయి ఫోన్ చేయాలి మాకు. ఇంకా బయలుదేరామండి. టైం అయితే 6 అయింది కదా, అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అయిద్దో. 6ంటికి అయితే బయలుదేరాము. వీళ్ళంతా హాస్టల్లో వాళ్ళేనండి, కాకపోతే వీళ్ళది కాదు, ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలకైతే బయటికి రానిరు. 10th వరకు అయితే బయటికి రానిరు. వీళ్ళంతా ఇంటర్ వాళ్ళు. ఇటు అన్ని హాస్టల్సే ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ లాగా ఆడుకుంటున్నారు వాళ్ళ పిల్లలైతే. అదిగోండి బ్లూది కనపడుతుంది సార్, అదే మా అబ్బాయి హాస్టల్. రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే రూమ్లో మంచాలు మార్చేశారు, పిల్లలు పెద్దోళ్ళు. మరి పిల్లలే మార్చుకున్నారంట. అంటే ఇటు సైడ్ ఎవరు రాలేదు కానిసి వాళ్ళు మంచాలన్నీ కలిపి అయితే వేసుకున్నారు. మేము వచ్చేటప్పుడు ఆ పరుపు అయితే తీసుకుందని చెప్పాను కదండి. మళ్ళీ నేను వచ్చి మంచం అటు జరిపేశాను. అటు జరిపి మా అబ్బాయికి నేను ఫస్ట్ దుప్పటేసాను కదా, అదే మంచం మీద మళ్ళీ తన పరుపు అలా వేసాము అన్నీ. పిల్లలైతే ఎవరు లేరు రూమ్లో. మరి ఎక్కడ ఆడుకుంటానికి వెళ్ళారో మరేమో తెలీదు, ఎవరైతే లేరు. ఇంకా వీరు అంటే బెడ్షీట్లు, ఈ బట్టలు వీళ్ళు అనేసి ఒక నెంబర్ లాంటిది ఒకటి ఇస్తారండి, క్లాత్. అదేసి కుట్టాలి వీటి మీద. అయితే ఇంకా ఇదిగోండి ఇలా కుడతారు చిన్నది. అంటే నేను ఇంకా ఆ బెడ్షీట్ ఆ రోజు వేసాను కాబట్టి కుట్టియడానికి అవ్వలేదు. నేను ఇంటికాడే కుట్టించాను కాబట్టి ఇంకా దాని మీద లేదనేసి అది తీపిచ్చి కుట్టించాను. అంటే అక్కడ మనం డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళు కుట్టినందుకు కూడా. ఇదిగోండి ఇలా కబోర్డ్లో ఒక సైడ్ ఏమో ఒక అబ్బాయి పెట్టుకున్నాడు, ఈ సైడ్ ఏమో మా అబ్బాయికి పెట్టాను. ఇదిగోండి ఇలాగా మా అబ్బాయికి 2 అరుమాలు కింద పెట్టేశాను. పైన ఈ మధ్యలోదేమో ఈ అబ్బాయి పెట్టుకున్నాడు. అది తీయలేదు నేను. ఇంకా సరిపోలే అనేసి మా అబ్బాయికి సరిపోతాయి, మళ్ళీ తను కూడా పెట్టుకోవాలి కదా. ఇంకా వేసేసాను, ఇట్లా అన్నీ సర్దేశాను. సర్దేసినాక మా అమ్మాయి చూసారు ఎలా పనుకుంటుందో. ఈ రూమ్లో అయితే ఎవ్వరు రాలేదండి ఇంకా పిల్లలైతే. ఇంకా వాళ్ళ కోసమే చూస్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చాము మనం ఎలా తెలిసిద్దని బయటకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా అబ్బాయి వేసుకున్న బట్టల మీద కూడా ఆ నెంబర్ అనేది కుట్టియాలి. ఇంకా కుట్టిలేదు, మరి పోయిద్దేమో అనేసి నేను తీసి కుట్టించిన ఇంటికాడ కుట్టించినవి ఉన్నాయి కదా, అది వేసుకో అని చెప్పాను. ఇదైతే బయట మళ్ళీ కుట్టిద్దాము, మళ్ళీ పోతాయేమో అనేసి. ఇంకా ఎంతసేపు ఉంటాం, ఎవరు రావట్లేదు అసలు. మనం వచ్చినట్టు వాళ్ళకి తెలియాలి కానీ బయటకు వస్తే అబ్బాయిని అయితే ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, అక్కడ వదిలిపెట్టి వెళ్ళమన్నారు. ఇంకా మా అబ్బాయికి ఏమో వెళ్ళు అంటే లేదమ్మా కాసేపు ఉంటాను, వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతాము అనేసి వెళ్ళను అంటున్నాడు. కాసేపు ఉండండి అంటున్నాడు. మా ఆయన అంటున్నారు వెళ్ళి కాసేపు కూర్చొని రా, మేము ఇక్కడే ఉంటామని చెప్పినా ఏం లేదు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాము అన్నట్టుగా. లేదు ఇంకా కాసేపు ఉంటాను ఉండండి, ఇప్పుడు వెళ్ళమాకండి అని అంటా ఉన్నాడు మా అబ్బాయి అయితే.
అదిగోండి వెళ్ళు కాసేపు వెళ్ళి అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటావు, ఇప్పుడే వెళ్ళాలి అనేసి అన్నారు. నీకెవరు మళ్ళీ కలవరు కదా అంటే మా ఆయన అంటున్నారు, ఆడంటున్నాడు వాళ్ళే తర్వాత కలుస్తారు నాన్న, ఉండండి కాసేపు అనేసి అంటున్నాడు. రేపు వెళ్తాను కదా క్లాస్లో, వాళ్ళే కలుస్తారులే అనేసి అంటున్నాడు మా అబ్బాయి. అయితే మేము ఇక్కడే ఉంటామన్నా కూడా వెళ్ళట్లేదు, వద్దమ్మా కాసేపు ఉండండి అని అంటున్నాడు. ఇంకా మేము ఇలా మాట్లాడుకునేటప్పుడే వాళ్ళ క్లాస్ అయితే అయిపోయిందండి. వాళ్ళందరూ బయటకైతే వచ్చేసారు. ఇదిగోండి ఇంకా భోజనం టైం అయింది వాళ్ళకి. ఇంకా వాళ్ళతో పాటు మా అబ్బాయి కూడా తినేసేయి అనేసి చెప్పాము. తిను అనేసి చెప్తే ఇంకా తనైతే నేను తర్వాత తింటానంటే, ఇదేమో ఇల్లు కాదు, వాళ్ళు పెట్టినప్పుడే మనం తినాలి, తర్వాత తినడానికి అవ్వదని చెప్తే ఇంకా తింటున్నాడు. ఇదిగోండి వాళ్ళ రూమ్లో వాళ్ళందరూ వచ్చేసారు. ఆ రూమ్లో ఉన్న పిల్లలందరూ అయితే భోజనం చేసి వచ్చేసారు. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు, మాట్లాడారు. ఈ అబ్బాయితో నేను ముందే మాట్లాడాను, ఇలా మా అబ్బాయి నువ్వు ఒక్క బొట్లో పెట్టుకున్నాయా, ఫ్రెండ్స్గా ఉండండి అనేసి. ఇంకా బయలుదేరుతున్నాము. మా అబ్బాయి అయితే ఏడుస్తున్నాడు, తను చూసి వాళ్ళ అక్క కూడా ఏడుస్తుందండి. ఇంకా ఇంట్లో ఉంటే ఒకటే తిట్టుకుంటాం కొట్టుకుంటాం అలా చేస్తారు. ఆ వచ్చే రోజు కూడా ఇద్దరు గొడవ ఆడుకున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు వచ్చేటప్పుడు గొడవ ఆడుకున్నారుగా అంటే ఎందో ఏడుపు వచ్చింది, వాడు ఏడ్చాడు. మా అబ్బాయి వచ్చేటప్పుడు మళ్ళీ మామూలు అయిపోయాడు. ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య కార్ అయితే తీసుకొని వచ్చారండి. వాళ్ళ అమ్మాయిని అంటే వాళ్ళు ఎవరో వస్తుంటే వాళ్ళు డ్రాప్ చేసి మళ్ళీ మా కోసం అయితే అన్నయ్య అయితే వచ్చారు. కార్లో అయితే బయలుదేరాము ఇంటికి. హలో హాయ్ అండి, ఇప్పుడే వదిలిపెట్టి వచ్చాము. 8:30 కల్లా వచ్చేసాము. ఇంకా రేపు పొద్దున ఫోన్ చేయమని చెప్పాను మా అబ్బాయికి. చూద్దాం, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఆడుకుంటున్నారు. మేము వచ్చేటప్పుడు కొంచెం మా అబ్బాయి బాధపడ్డాడులే కానీ అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. తప్పదు కదా, చదువు గురించి అయితే తప్పదు. 2 రోజులు పోతే వాడికి అలవాటు అయిపోయింది.